నేను ఎలా ఉంటానో గత 30 సంవత్సరాల అనుభవం చెప్తుంది. అది ఎలా అది అది పాస్ట్ ఎలా పాస్ట్ ఇది ఎలా ఉండబోతాను ఒక పీక్ స్టేజ్కి వచ్చేసారు ఇప్పుడు. దీని తర్వాత ఇక్కడ మీరు నిలబడే దాన్ని బట్టే అసలేంది ఉంటుంది. ఇక్కడ వంశీ గారు ఇక్కడ ఒక మాట చెప్తా. నేను ఒక 30 years వితౌట్ బ్లెమిష్, చిన్న ఇది లేకుండా బ్లెమిష్లెస్ సర్వీస్ని, ఉద్యోగులకు రిజల్ట్లెస్ సర్వీస్ని వైట్ పేపర్ లాగా వచ్చాను. ఇవాళ మీరు అన్నట్లు ఒక పీక్ స్టేజ్కి వచ్చాం. బాధ్యత బరువు చాలా ఉంది, అనంతమైనది ఉంది. దానికి నా ఎఫర్ట్స్, దాన్ని తీసుకురావడానికి మేము నిలబడాల్సిన విధానం అవన్నీ కూడా ఉంటాయి. నేను ఇవాళ ఏ పొజిషన్లో ఉండి ఎలా ఉన్నానో అలాగే పదవీ విరమణ చేయాలని కోరుకుంటాను. పదవీ విరమణ పదవులతోనో డబ్బుతోనో ఇంకో దాంతోనో కోరుకోండి. ఉద్యోగులు ఏదైతే నా మీద పెట్టుకున్నారో నమ్మకం, ఇప్పుడు మన ఉంటాయి 100 సమస్యలు ఉంటాయి, 100ని నేను పరిష్కారం చేయలేకపోవచ్చు, 100కి నేను సమాధానం చెప్పలేకపోవచ్చు, ఎవరూ చెప్పలేరు. ప్రభుత్వం ఉన్న పరిస్థితులు ఇప్పుడు కూడా మనం కోరుకునేవన్నీ కూడా చేయలేం. కానీ వాళ్ళకు సంబంధించిన అంశాలను కృత నిశ్చయంతో, ఇబ్బంది లేకుండా, ఒక ఇంటిగ్రిటీతో ముందుకు తీసుకెళ్లే నాయకత్వం సాగర్ గారిలో ఉంది అని వాళ్ళు కోరుకుంటున్నారు. సాగర్ గారిలో అటువంటి నాయకత్వంతోనే ఉండి ఆయన పదవీ విరమణ చేస్తున్నారు అనిపించుకుంటే వెళ్ళాలనేది నా ఇది. దానికి